అప్పుడు హలో కాకా, నమస్తే. ఎట్లందరూ? ఇప్పుడు ముచ్చటేదంటే ముచ్చటే కాకా. కాకా ఈరోజు అయితే మనం స్కూల్కి వెళ్తున్నాం కాకా. అండ్ కొంచెం లేట్ అయిపోయింది, అందుకే నేను వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన. మన లంచ్ బాక్స్ అవన్నీ అయితే ప్యాక్ అయిపోయినాయి. మనం షూ వేసుకొని స్కూల్ బ్యాగ్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం కాకా. అండ్ మనం అయితే ఈవినింగ్ ఏమేమి చేయబోతున్నానో నేను మీకు అందరికీ చూపిస్తా. ఓకే, స్టే ట్యూన్. అండ్ ఇప్పుడైతే మనం మన స్కూల్ దగ్గరికి వెళ్దాం. సో లెట్స్ గో. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కాకా మనం అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం కాకా. మనం అయితే బ్యాగ్ తీసుకోవాలి స్కూల్కి, ఉట్టి లంచ్ బ్యాగ్ తీసుకోపోతాం. చూడొచ్చు మన పాండా బాయ్ పొద్దున్నే లేచి స్కూల్లో పోవాలంటే పిచ్చి లేస్తుంది ఈరోజు. కానీ ఈరోజు అంతా ఏమనిపించట్లేదు, ఎందుకంటే ఈరోజు మనకు పీటీ పీరియడ్ ఉంది. కాబట్టి మనకంతా ఏమనిపించలేదు. ఓకేనా కాకా? మనమైతే ఇప్పుడు గేట్ ఓపెన్ చేయాలి. మన పని ఇదే, పొద్దున్నే స్కూల్ పోయేటప్పుడు గేట్ ఓపెన్ చేయాలి. బండి బయటికి తీసుకోపోతే అప్పుడు మనం బండి మీద ఎక్కి వెళ్ళిపోడే. ఏ గేట్ వచ్చేసి దా చూసిగా, గేట్ కూడా నా మాట ఉంటుంది అంటే ఒకసారి వినదు. అప్పుడు నేను స్కూల్కి పోను. ఇట్లా అందరి పిల్లల లెక్క నేను ఏడవబోయి నాకు పోబుద్ది అయితే వెళ్ళిపోతానే ఉంటాను. అరే డాడీ నేను ఈరోజు స్కూల్కి పోను డాడీ అంటే చూస్తా టైంని బట్టి. ఇప్పుడు ఒకవేళ టైం అయిపోయింది అనుకో ఇంట్లోనే ఉంటా, టైం ఉన్నది అనుకో స్కూల్కి వెళ్ళిపోవడం, అంతే మన పని. ఓకేనా? ఇప్పుడైతే మనం స్కూల్ కాడికి వెళ్ళి కలుద్దాం. అండ్ ఈవినింగ్ కూడా కలుద్దాం. టైం అయితే అయిపోతుంది. 8:45 అయితే 8:55 అవుతుంది. నేను బ్యాగ్ తెచ్చుకోలే అనుకోకండి, బ్యాగ్ బరువు ఉందని డాడీ ముందట పెట్టుకుంటాను. డాడీ తీసుకొచ్చింది కాక. అండ్ మన స్కూల్ కూడా వచ్చేసింది. మనం అయితే స్కూల్లోకి వెళ్ళిపోదాం. ఈ చల్లగాలికి ఇట్లా కళ్ళు ఇట్లా మూసుకోబోతుంటాయి. కానీ స్కూల్ పోవాలి. అబ్బా ఈరోజు ప్రేయర్ బయట ఉన్నదో నాయన చూపిస్తా చూడండి. చూడొచ్చు, ఇదే మన స్కూల్. ఇక్కడ బయటనే ప్రేయర్ అయితే అవుతుంది కాక. ఇదే ప్లాటినం జూబ్లీ హై స్కూల్ మా స్కూల్. చూడండి కాక, కొన్ని రోజుల తర్వాత ఒక 1 డే నేను అక్కడ ఆ స్టేజ్ మీదనే ఉంటా. ఓకే కాక, ఇప్పుడైతే మనం స్కూల్కి వచ్చేసినాం. మనం ఇంటికి వెళ్ళినాక కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. మధ్యలో మీమ్స్ వస్తూ ఉంటాయి, అవి చూసుకొని ఎంజాయ్ చేసుకోవాలి. నేను ఫోన్ లోపల తీసుకోపోతా అంటే వద్దు కాక, ఎందుకంటే మళ్ళీ అక్కడ టీచర్కి యాస్ వస్తుంది. కొన్ని రూల్స్ ఉంటాయి, ఫోన్ తీసుకోవాలంటే ఆ రూల్స్ ఫాలో కావాలి. అందుకే నేను తీసుకోవాలి. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఐఫోన్ అంటారా బాబు? అక్క ఇదేంది నా లుక్ కొత్తగా మంచిగున్నాయిగా. ఇప్పుడైతే మనం స్నానం చేయడానికి అయితే పోతున్నాం కాక, అందుకే మన ఈ లుక్లో అయితే ఉన్నాం. ఇప్పుడైతే మనం స్నానం చేసి కాక రేపు మనకు షూటింగ్కి పోయేది ఉన్నదంట. అయితే మనం మన మొబైల్కి ఒక మంచి కవర్ అయితే తీసుకోవడానికి వెళ్దాం కాక. తెలుసుగా మనం పౌచులు అవి ఎక్కడ తీసుకుంటాం? మన సాంబశివ మొబైల్స్లో. అయితే మనం రెడీ అయిపోయి, ఈరోజు హోంవర్క్స్ లేవు కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అద్దుబాయ్ తోటి ఆడుకొని, దాని తర్వాత అరబ్బీకి వెళ్ళి అరబ్బీ నుండి డాడీ పికప్ చేసుకొని మనం కిరాణా షాప్కి అయితే వెళ్దాం. సో లెట్స్ గో టు బాతింగ్. ఇది చూపించలేను, నేను చూపించాను కూడా. ఇప్పుడైతే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మన ట్యాబ్ మనం రివీల్ చేయలేదు, చాలా అంటే రివీల్ చేసిన అనుకుంటా కానీ గుర్తులేదు. ఇదే మన ట్యాబ్. చూడొచ్చు వెనకాల మన తమ్మింబాయ్ అయితే వెళ్తున్నాడు. మనం వెళ్ళిపోదాం కాక, మళ్ళీ అరబికి టైం అయితే ఆడుకోలేము. మనమైతే ఆడికి వెళ్ళి గేమింగ్ చేయబోతున్నాం, అంటే రోబ్లాక్స్ ఆడబోతున్నాం మనం కాక. మీకు కొంచెం వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక 20 డేస్లలో ఆ వాయిస్ది అయితే నేను సార్ట్ అవుట్ చేసుకుంటా. నాకు ఎవరి దగ్గరైనా మైక్ ఉంటే నాకు ప్లీజ్ డిఎం చేయండి కాక. ఓకే, సో ఇప్పుడైతే మనం వెళ్దాం. చూడొచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. అరే చిన్న పిల్లలు రోడ్ మీద ఎందుకు వస్తారయ్యా మీరు?
చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, అదే సౌండ్ వస్తుంది ఎక్కువ. సో ఇప్పుడైతే మనం వెళ్దాం, ఇదే మన వాటర్ ట్యాంక్. కాక మనమైతే అరబ్బీకి వెళ్ళే టైం అయింది, కానీ కొంచెం మీ సేవలో పని ఉంటే మనం అయితే వచ్చినాం కాక. కొన్ని జిరాక్స్లు తీసుకుంటే ఉంటే, అండ్ దీని తర్వాత అయితే మనం అరబ్బీకి వెళ్ళి మసీద్లో కలుద్దాం. ఓకే, ఇప్పుడైతే మన వర్క్ అయితే చేస్తున్నారు మన అన్న వాళ్ళు. మసీద్లో కలుద్దాం. చూడండి కాక మన పని అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అరబ్బీకి వెళ్తుంటే మన ఆఫీఫ్ అయితే కలిసిండు. మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ ఉంటుంది కాక, దానికోసం బుక్ కొంటానంట. ఖాళీ మొత్తం మస్తు కటింగ్ చేయించుకున్నాడు. సిగ్గుపడతాడు, సిగ్గుల రాజా అంటారు. ఓకే, ఇప్పుడైతే మనం అరబ్బీకి వెళ్దాం. నమాజ్ అయిపోయింది, మోల్ సాబ్ తిడతారు. ఇదే మన మస్జిద్. ఇప్పుడైతే మనం లోపల అరబ్బీ చదవడానికి వెళ్దాం, మళ్ళీ బయటికి వచ్చినాక కలుద్దాం. ఓకే కాక, మనమైతే శివన్న వాళ్ళ దగ్గర నుండి అయితే వచ్చేసినాం కాక. కొంచెం షూట్ అయితే చేయలే నేను, మనకైతే ఒక మంచి పౌచ్ అయితే ఇచ్చిండు మన శివన్న. ఓకే కాక, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్, స్టే ట్యూన్, బాయ్ బాయ్.